11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు విశాఖ బీచ్ రోడ్ సిద్ధమైంది. ప్రజలు పాల్గొనేందుకు భారీ ఎత్తున అధికారులు ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మందితో చేసే యోగాకు సర్వం సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నారు. స్వాగతం పలికేందుకు నేవీ యుద్ధ విమానాలు రిహార్సల్స్ చేస్తున్నాయి. ప్రజలను కనువిందు చేసేందుకు యుద్ధ నౌకలను సాగర తీరంలో నావికాదళం సిద్ధం చేస్తుంది. ప్రధాని రాకతో విశాఖ అంతటా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇక యోగాంధ్ర వేడుకలపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖ సాగర్ తీరం అయితే పూర్తిగా అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు అయితే సిద్ధమైందని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. 326 కంపార్ట్మెంట్లు అయితే విశాఖ సాగర్ తీరం మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 26.4 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇక్కడ యోగాసనాలు వేసేందుకైతే ఒక్కొక్క బ్లాక్స్ని అయితే కేటాయించాము. ప్రస్తుతం మనం విశాఖపట్నం ఈ సబ్మెరైన్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ అయితే మనం విజువల్స్ అయితే చూడొచ్చు. సుందరీకరణంగా అయితే చాలా అందంగా అయితే తీర్చిదిద్దినట్టయితే కనిపిస్తుంది. ఒకవైపు సాగర్ తీరం, మరోవైపు అందమైన సుందరీకరిస్తూ కూడా ఎన్నో బొమ్మల్ని పెట్టే విధంగా అయితే ఉంది. మరో పక్కనైతే మధ్యలో మొత్తం కంపార్ట్మెంట్స్ అనేది వేసి ప్రజలందరూ కూడా అందులోకి చేరుకునే విధంగా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. విశాఖ సాగర్ తీర బీచ్ మొత్తం కూడా బీచ్ కారిడార్ అయితే ఉందో అందుకు అనుగుణంగా అయితే ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా జరిగింది. ప్రస్తుతం C8 అనేది అయితే ఈ యొక్క కంపార్ట్మెంట్ ప్రాంతంలో ఉన్నామో ఇక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో దాదాపు 1000 మంది ఇక్కడ పాల్గొనే విధంగా అయితే భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం ప్రజలు వాళ్ళ దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళైతే ఉదయం 6:30 గంటల నుండి అయితే పాడేరు అలానే పార్వతీపురం జిల్లాల నుండి అయితే ప్రజలు రావడానికి అయితే మొదలవడం అయితే జరిగింది. అలానే మనం విజువల్స్లో చూడొచ్చు. యుద్ధ నౌకలను కూడా సిద్ధం చేశారు. యుద్ధ నౌకలను మొత్తాన్ని కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాలు జరిగే సమయంలో ఎప్పుడైతే నేవీ డేలో ఏదైతే ప్రదర్శిస్తారో ఈ తూర్పు నావికాదళం, అదేవిధంగా ఇప్పుడు యుద్ధ నౌకలను కూడా మొత్తం సాగర్ తీరం అంతటి కూడా గస్తీ కాయడానికి అయితే పెట్టారనే విషయంగా కనిపిస్తుంది. ఇది చూసేటప్పుడు రేపు ఉదయం మనం చూసేటప్పుడు చాలా విజువల్ ఎఫెక్ట్తో అయితే చాలా అందంగా కనిపించే విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క లైట్ సెట్టింగ్స్తో స్వాగతం పలికే విధంగా కూడా నేవీ వాళ్ళు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం అన్ని యుద్ధ నౌకల్ని కూడా తూర్పు నావికాదళంలో ఏవేవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం అయితే జరుగుతుంది. అలానే సముద్రం నుండి కూడా ఎవరు కూడా లోపలికి వచ్చే విధంగా లేకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే మత్స్యకారులంతా కూడా వేటకు వెళ్ళకూడదని నిషేధాన్ని కూడా ఉండడంతో ఈ 2 రోజులు కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఆ తర్వాత 15 నిమిషాలు మోడీ అయితే దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం అయితే జరుగుతుంది. 7 గంటల నుండి 7:45 వరకు అయితే మాత్రం పూర్తిగా ఈ యోగాసనాలు చేస్తారు. యోగాసనాలు చేసిన తర్వాత ఇప్పుడు ఏవే అయితే మనం చూపిస్తున్నామో అవే అనుగుణంగా అయితేనే ఆర్కే బీచ్ నుండి అవతల ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతంలో ఏదైతే అక్కడ ఏర్పాటు చేశారో గిరిపుత్రులు చేసే సూర్య నమస్కారాన్ని చూడడానికైతే ఈ రోడ్డు మీదుగా అయితే వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ నుండి హెలికాప్టర్ పైన మళ్ళీ INS డేగాకు వెళ్ళే ప్రయత్నం అయితే రేపు మోడీ చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు అయితే చేయడం అయితే జరిగింది. దీనికి అనుగుణంగా అయితే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకైతే ఆ జిల్లా అధికారులు కూడా సహకారంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతల నడుమైతే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 5 లక్షల మంది యోగాసనాలు వేసేందుకైతే అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్కే బీచ్తో పాటు అవతల మీకు భీమిలి బీచ్ వరకు అలానే గ్రౌండ్స్ మొత్తం ఆల్రౌండ్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రౌండ్స్ అన్నింటిలో కూడా విశాఖనగరంలో ఉన్న ప్రతి గ్రౌండ్లో కూడా యోగాసనాలు వేసేందుకైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించడానికైతే రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ కూడా ఈ విశాఖనగరం చేరుకోవడం జరిగింది. అలానే రాష్ట్ర కేబినెట్ మినిస్టర్స్ అంతా కూడా ఇక్కడే నోవోటెల్ అలానే పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటల్స్లో అయితే బస చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకైతే పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోవడం జరుగుతుంది. 6:45 నిమిషాలకైతే విశాఖ చేరుకున్న ప్రధానమంత్రికి స్వాగతం పలికిన తర్వాత రాత్రి విశాఖ నగరంలోనే VVIPలు అంతా బస్ చేసే పరిస్థితి ఉంటుంది. బస్ చేసిన అనంతరం రేపు ఉదయం యోగాసనాలకు పాల్గొనే పరిస్థితి ఉంటుందనే విషయం అయితే మనకి అర్థమవుతుంది. జిల్లా యంత్రాంగం కూడా ప్రజలకి తెలిసే విధంగా అయితే ముందుకు తీసుకెళ్లేందుకైతే ప్రయత్నం అయితే చేస్తుంది. ప్రజలను మొబిలైజేషన్ చేసి ఇప్పటికే ఇక్కడ కేంద్రాలకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇలా ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేయడానికి అయితే దారితలం అవుతుందనే విషయాన్ని అయితే మొత్తం ప్రజలంతా ఇక్కడ చేరుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే మనకి అర్థమవుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజేంద్ర, విశాఖపట్నం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని